విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మత్తు పనులు సహా భారీ పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. పనులను చేపట్టిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ బేకెమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 7 రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యారేజ్లో 3 కౌంటర్లు వెయిట్లు దెబ్బతినటంతో వాటి స్థానంలో అమర్చేందుకు మోడరన్ కౌంటర్ వెయిట్లు తయారయ్యాయి. బేకెమ్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన హైదరాబాద్ వర్క్షాప్లో తయారు చేసిన వీటిని విజయవాడకు తరలించారు. గేట్ల ఏర్పాట్లు, నిర్వహణలో అపార అనుభవం ఉన్న నిపుణుడు కన్నయ్య నాయుడు సూచనల మేరకు స్టీల్తో ఈ కౌంటర్ వెయిట్లను రూపొందించారు. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ 17 టన్నులుండగా అంతే బరువు స్టీల్తో ఈ కౌంటర్ వెయిట్లను 67, 69 గేట్ల వద్ద ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమర్చనున్నారు. బ్యారేజ్ గేట్ల వద్ద ఇరుక్కున్న భారీ పడవలను బయటకు తీశాక వీటి ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. నిపుణుడు కన్నయ్య నాయుడు స్వీయ పర్యవేక్షణలో గేట్లు అమర్చే పనులను చేపట్టనున్నారు. పోలవరం గేట్ల ఏర్పాటు సహా ఇటీవల కొట్టుకుపోయిన పులిచింతల గేటును సమర్థంగా ఏర్పాటు చేయడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మత్తు పనులు కూడా బేకెమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. బ్యారేజ్లో చిక్కుకున్న బోట్ల తొలగింపు పనులను కూడా ఈ సంస్థే చేపడుతోంది. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజ్ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లకు బలంగా ఢీకొనటంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏమాత్రం పనికిరాని విధంగా ధ్వంసమయ్యాయి. గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69వ గేట్ వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. భారీ కట్టర్లు, యంత్రాలతో దెబ్బతిన్న దానిని 2గా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న వీటిని భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి బయటకు తరలించారు. శుక్రవారం నాడు 67వ గేట్ వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్ను నిపుణులు తొలగించారు. 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగానే అనుభవజ్ఞులైన ఇంజనీర్లు బ్యారేజ్ గేట్లపై నిలబడి సాహసోపేతంగా ధ్వంసమైన దాన్ని తొలగించారు. 2 భారీ క్రేన్లతో బ్యారేజ్ నుంచి బయటకు తరలించారు. అనంతరం 67, 68, 69 గేట్లను కిందికి దింపి దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. మరోవైపు బ్యారేజీకి అడ్డుగా వచ్చిన 3 భారీ పడవల తొలగింపు ప్రక్రియను నిపుణులైన ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. గేట్లను ఢీకొన్న అనంతరం బోల్తాపడి ఉండటం, వాటిలోకి పెద్ద ఎత్తున ఇసుక, బురద వెళ్లి కూరుకుపోవటంతో అవి కదల్లేదు. దీంతో 2 వైపులా బలిష్టమైన చైన్లను కట్టి వెయిట్ లిఫ్టింగ్ క్రేన్లతో మాన్యువల్ విధానంలో బోట్లను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానంలో అవి మామూలు స్థితికి వస్తే ఎగువన పున్నమి ఘాట్ వైపు నుంచి వాటిని తీసుకువచ్చి లంగరు వేసి వెనక్కి లాగి తీయనున్నారు. పడవలు మామూలు స్థితిలోకి రాకపోతే గ్యాస్ కట్టర్లతో కోసి ముక్కలైన భాగాలకు లంగర్లు కట్టి వెనక్కి లాగి తొలగించేలా ఇంజనీర్లు ప్లాన్ చేస్తున్నారు. అవి వెనక్కి తీసే క్రమంలో ఎక్కడా అదుపు తప్పి వెనక్కి రాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మధ్య వరకు వెళ్లి అదుపు తప్పి మళ్లీ ముందుకు వచ్చి గేట్లను ఢీకొంటే అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కడా అలాంటి లోపాలకు తావివ్వకుండా ఇంజనీర్లు ప్లాన్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం లోపు 3 పడవలను బయటికి తీయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు.